దేహపత్రిజీ పరకాయ ప్రవేశం శరీరాన్ని తీసుకొని ఆ శరీరంలోకి వచ్చి వారే అంతా నడిపిస్తారు. కఠోర సాధన ద్వారా శరీరాన్ని ఎన్ని సంవత్సరాలైనా కాపాడుకోవచ్చు. ఈ సాధన వల్ల మన ఏదైతే జన్మ ఎండింగ్ ఉందో దాన్ని ఇంకా పొడిగించుకునే అవకాశం వారి చేతిలోనే ఉంటుందట. మామూలుగా అందరికీ ఇది సాధ్యపడదు. భూమి మీదకు రావడానికి శరీరం కావాలి. హిమాలయాలకు ఆస్ట్రల్గా అయినా సరే, భౌతికంగా అయినా సరే వెళుతూ ఉంటారు. శరీరాలను మార్చాల్సిన పని లేదు. భూలోకం దేవుళ్ళు అన్ని లోకాలతో పాటు భూలోకం కూడా ఒకటి ఉండాలి అని ఒకరితో మొదలు పెడితే ఇంతమంది అయ్యారు. మళ్ళీ అంతా ఒకటిగా అవ్వాలి. వెళ్ళిన ఆత్మలే తిరిగి భూమండలంలో జన్మ తీసుకుంటూ ఉన్నాయి. అందుకే జనాభా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం భూమి మీద పూజలు అందుకుంటున్న వారినే మనము దేవుళ్ళగా అనుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభువు, గురునానక్, అల్లా మొదలగు వాళ్ళందరూ కూడా పైలోకాల నుండి ఒక ఒప్పందం తీసుకుని భూలోకాన్ని సంరక్షిస్తామని వచ్చిన వారే. కానీ వీరందరినీ మానవులు మాయలో పడేసి ఒక్కొక్క గురువును ఒక్కొక్క మతానికి, కులానికి అంకితం చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి మొదలగు వారు వీళ్ళు సంసారంలో ఉంటూనే నిర్వాణం అని చెప్పి ప్రజలను మార్చాలని వచ్చారు. సంసారంలో నిర్వాణం అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. పద్మపత్రం ఇవాంభస. సంసారంలో ఉండి కూడా వారు ఎలా కష్టపడ్డారు. కృష్ణుడు కానీ, రాముడు కానీ, వీరంద వెంకటేశ్వర స్వామి కానీ ఈ కష్టాలను తలుచుకుని వారిని చూస్తూ వారు ఎలా దేవుళ్ళు అయ్యారో తెలుసుకుంటారని వస్తే వారిని కూడా వదలకుండా కోరికలు అడగటము మొదలుపెట్టారు ఈ జనాలు. వారు శిలలుగా అయిపోయారు. ఒక షిరిడీ బాబా గారిని మాత్రం ఏ కులం, ఏ మతంలో ఉంచాలో తెలియక అలా అందరూ అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ పూజిస్తారన్నమాట. ఇతరుల బాగు చూడలేక ఈ భూమండలమంతా ఈర్ష్య, అసూయ, ద్వేష, పగలతో నిండిపోయింది. మరి భారతదేశ చరిత్ర శ్రీ సదానంద యోగి గారు ఏం చెప్తున్నారు చూద్దాం. దాని గురించి అదొక హెడ్డింగ్, అదొక టాపిక్. భారతదేశ చరిత్ర అద్భుతం. ఎంత చెప్పినా తరగదు. వర్ణనాతీతం. అది చాలా వర్ణనాతీతం. ఎంతోమంది యోగులు, అవధూతలు, ఋషులు, మునులు, మరి బ్రహ్మజ్ఞానులు జన్మించి నడయాడిన యోగ భూమి ఈ భారతదేశం. పుణ్యభూమి, వేదభూమి ఈ భారతదేశం.